అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఇచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా మీరు అందరూ అనుభవిస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీలో చాలామందికి ఒక ప్రశ్న ఉంటుంది. అదేంటి తెలుసా? అన్న, మేము ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసాలు అంటున్నాం, కన్నీటి ప్రార్థన అనుభవాల్లోకి వచ్చాం, అయినా కానీ మేము అనుకున్నది మా బ్రతుకులు ఎందుకు జరగట్లేదు? మేము చదువుకోవాలనుకున్నాం కానీ మా చదువులు సరిగ్గా లేవు. మేము ఉద్యోగాలు చేయాలనుకున్నాం కానీ మేము అనుకున్న ఉద్యోగాలు మాకు రాలేదు. మేము వివాహాలు ఈ సంవత్సరం చేసుకోవాలనుకున్నాం కానీ మా జీవితంలో కనీసం ఒక్క ద్వారం కూడా తెరవబట్టలేదు. ఎందుకన్నా దేవుడు మాకు ఆలస్యం చేస్తున్నాడు అని పలు రకాల ఆలోచనలు మీకుంటే ఒక చిన్న మాటను మీతో పంచుకుంటాను. దేవుడు మన కోసం ఏదో గొప్ప కార్యాలను సిద్ధపరచాలని ప్రభు కోరుకుంటున్నాడు. నా జీవిత అనుభవంలో ఈ మాటను అనేక మందికి చెప్తూ వచ్చాను. మనం అడిగింది దేవుడు ఇవ్వట్లేదంటే దాని అర్థం మన కోసం ఏదో గొప్ప కార్యాలు ప్రభు జరిగించబోతాడని అర్థం. ఈ సంగమా, మీరు ప్రభు వైపు చూడండి. దేవుని వాక్యంలో ఒక చిన్న సందర్భాన్ని మీ ముందర పెడతాను. 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 11వ మాట చదవగలిగితే, అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయేట్లనను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడిని యెహోవా నామమును బట్టి తన చేయి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేననుకుంటుని. నయమానికి కుష్ఠరోగం వచ్చింది. అతడు ఏమనుకున్నాడు తెలుసా? ఎలీషా దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు రోగమున్న చోట అతడి చేతులుంచి ప్రార్థించి నన్ను బాగు చేసి పంపిస్తాడనుకుంటే అతడు యొర్దాను నదిలోకి వెళ్ళి ములగమంటున్నాడు ఏంటని చాలా కన్ఫ్యూజ్ అయ్యాడు. ఎందుకంటే మనం అద్భుతం ఇలాగే జరగాలని కోరుకుంటాం, ఈరోజు ఇలా జరగాలని కోరుకుంటాం, ఈ సంవత్సరం నేను అనుకున్నది జరగాలని కోరుకుంటాం. కానీ కొన్నిసార్లు మనం అనుకున్నట్టు ప్రభు చేయరు. ఎందుకంటే దేవుని ఉద్దేశాలు, దేవుని తలంపులు మనం ఊహించిన దానికంటే చాలా ఉన్నతమైనవి. ఎప్పుడు ఆ సంగతి మర్చిపోకండి. ఈరోజు మీరు అడిగింది రాలేదని బాధపడద్దు. ప్రభు మీకోసం ఒక బలమైన కార్యాలను జరిగించబోతాడని విశ్వాసంతో ఆయన వైపు చూడండి. ఎప్పుడైతే నయమాను దేవుని ప్రవక్త చెప్పినట్లు 7 మార్లు ములిగాడో, రోగమంతా నయమవడమే కాదు, పసి పిల్లల దేహమును ప్రభు ఇచ్చాడు, శరీరం అంతటిని బాగు చేశాడు, చక్కటి సౌందర్యాన్ని ప్రభు అనుగ్రహించారు, వింతైన కార్యాలు దేవుడు ఆ స్థలాల్లో జరిగించాడు. ఈ సంగమా, నా జీవితంలో కూడా ఎప్పుడైతే సువార్త నా దగ్గరికి వచ్చిందో, మా తల్లిగారు దేవుని వాక్యాన్ని ఎక్కువ బోధిస్తూ ఉండేవారు. ఒకరోజు అన్నారు, యేసయ్య చిన్న రక్తపు బొట్టు ఒకవేళ నీ శరీరంలోకి వెళ్తే నువ్వు వెంటనే బాగైపోతావు అని మా తల్లిగారు చెప్పగానే నేను ప్రార్థించడం ప్రారంభించాను. ప్రభా, నీ పవిత్రమైన రక్తము చేత నన్ను ముట్టి స్వస్థపరిచయ్యా, ఈ రాత్రి నువ్వు బాగు చేయి, రేపు సాయంత్రానికల్లా డిశ్చార్జ్ అయిపోతాను, ఒక వారం రోజుల్లో కృతజ్ఞత ప్రార్థన పెట్టుకుంటామని చాలాసార్లు ప్రార్థించాను. కానీ మీకు మాట చెప్పనా, 4.5 నెలలు హాస్పిటల్లో ఉన్నాను. ఈ 4.5 నెలలు ప్రభు ఆలస్యం చేశాడని నేను చెప్పను. ఎందుకంటే ఎన్నో అనుభవాలు నేర్పిస్తూ వచ్చారు. నేను అడిగిన దానికంటే దేవుడు ఉన్నతమైన జీవితాన్ని ప్రభు మాకు అనుగ్రహించారు. నేను అడిగింది ఒకటైతే దేవుడు నాకు ఇచ్చింది మరొకటి. ఇప్పుడు నా ఆలోచన ఎట్లా అయిపోయింది తెలుసా? ప్రభు, నేను అడిగింది ఎప్పుడు నాకు దయచేయి, నువ్వేదనుకుంటావు అది మాత్రమే నా జీవితంలో అనుగ్రహించు. నా మార్గాలు వద్దయ్యా, నువ్వు ఏ మార్గంలో వెళ్ళమంటావు ఆ మార్గంలో వెళ్తాను. నా జీవితాన్ని బాగు చేయగలిగిన ఒకే ఒక్క దేవుడు అని నా బ్రతుకుని ప్రభుకు అప్పగించగా ఈరోజు ఎట్లా స్థిరపరుస్తూ వచ్చారు. ఈ సంగమా, కొన్నిసార్లు ప్రభా ఈ క్షణమే కార్యం జరిగించను నువ్వు కన్నీరు గారుస్తున్నావు. ప్రభా, పలానా ఉద్యోగమే నాకు కావాలని కన్నీరు గారుస్తున్నావు. ప్రభా, పలానా వ్యక్తితో నాకు వివాహం అవ్వాలని కన్నీరు గారుస్తున్నావు. మనం అడిగిన ప్రతి ఒక్కటి కరెక్టో రాంగో దేవునికి బాగా తెలుసు. దేవుడిచ్చేది మీరు తీసుకోగలిగితే, దేవుడి ద్వారాలు తెరిచేదాకా మీరు ప్రభు వైపు చూడగలిగితే, మీరు అనుకున్న దానికంటే ఉన్నతమైన ఆశీర్వాదాలు మీరు మీ కుటుంబాలు అనుభవిస్తాయి. ఖచ్చితంగా నేను ఒకటి చెప్పగలను, మీ ప్రార్థన అంత మాత్రం వృధాగా పోదు. దేవుడు మీ బ్రతుకుల్లో అద్భుత కార్యాలు ఈ 2026 సంవత్సరం జరిగించబోతున్నారు. విశ్వాసంతో ఉండండి. గాడ్ బ్లెస్ యూ.